ఓం నమో భగవతే రుద్రాయ. శ్రీరామనవమి రోజు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని రాత్రి సమయాలలో 27 సార్లు కనుక జపించారు అంటే మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి అంతఃశత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ నిర్వీర్యమైపోయేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మంత్రం రాత్రి సమయాలలో చేయడం ద్వారా మనకి ఎక్కువ ఫలితం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. మనం ఏ మంత్రమైనా సరే రాత్రి సమయాలలో జపించడం ద్వారా మనం అనుకున్నటువంటి కార్యసిద్ధి అంతా కూడా పూర్తి అయ్యి మంచి లాభాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ శ్రీరామ మంత్రం ఎటువంటి శత్రువులనైనా సరే నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే రామ బాణానికి రామ మంత్రానికి అంత గొప్పతనం అనేటటువంటిది ఉన్నది. అయితే మన చుట్టుపక్కల మనం ఎదుగుతున్నప్పుడు మన పైన చాలా మంది ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ఈ మంత్ర జపాన్ని గనక మీరు చేసుకున్నారు అంటే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే ఇది శ్రీరామనవమి రోజు మీరు రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో ఈ మంత్ర జపాన్ని 27 సార్లు గనక జపించారు అంటే మీకున్నటువంటి శత్రువులంతా కూడా నిర్వీర్యమైపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది చాలా ధర్మబద్ధంగా చేయాలి. ఏదో ఆకతాయితనంగా కాకుండా ఖచ్చితంగా మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెడుతున్న వారిని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి. కాబట్టి మంత్ర జపం అనేటటువంటిది చాలా చక్కగా ఉపయోగించుకుని ఆ ఫలితాలు అనేటటువంటివి పొందటానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం రామచంద్రాయ శత్రునాశాయ ఫట్ స్వాహ. మరొకసారి చెబుతున్నాను ఆ మంత్రం చూడండి. ఓం హ్రీం శ్రీం రామచంద్రాయ శత్రునాశాయ ఫట్ స్వాహ. ఈ మంత్ర జపము మీరు ఖచ్చితంగా మీ శత్రువుకి ఇబ్బంది కలగాలి, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనేటటువంటి సందర్భాలలో మాత్రమే ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఇది మీరు శ్రీరామనవమి రోజు మొదలు పెట్టండి. శ్రీరామనవమి రోజు రాత్రి సమయంలో 9 నుంచి 10 గంటలకి ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది మొదలుపెట్టి మీరు అలా 21 రోజుల పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.